హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా అక్క ఈరోజు బ్యాగ్ సదురుకొని ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని చెప్పేసి మీరందరూ అనుకోవచ్చు. సో ఇంకా మేము మాత్రం మా నాన్నమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాం అనమాట. అంటే ఇంకా మా నాన్న వాళ్ళ ఊరండి. సో ఇంకా మేము అక్కడే పుట్టి పెరిగాం కాబట్టి ఇంకా అక్కడే ఊరికైతే వెళ్తున్నాం అనమాట. సో ఇంకా అక్కడ మా ఊర్లో వచ్చేసి ధ్వజస్తంభం అయితే ప్రతిష్ఠిస్తున్నారండి. సో ఇంకా అందుకే మేమైతే అందరం కలిసి అక్కడికైతే బయలుదేరుతున్నాం అనమాట. సో ఈరోజు వ్లాగ్ అయితే చాలా బాగుంటుందండి, చివరి వరకు అయితే చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఇంకా ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మేము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంటుంది కదండి, సో పాలమాకుల దగ్గర అయితే ఉంటుందన్నమాట. సో అక్కడ నుంచి అయితే వెళ్తున్నామండి. సో ఇంకా మేము 4 ఫ్యామిలీస్ కలిసి అయితే వెళ్తున్నామండి. సో ఇంకా పెద్దన్నయ్య చిన్నన్నయ్య ఇద్దరికైతే కార్లు అయితే ఉన్నాయి, అక్క వాళ్ళకి కూడా ఉందన్నమాట. సో ఇంకా మాకు ఒక్కరికే లేదండి. సో ఇంకా పెద్దన్నయ్య చిన్నన్నయ్య వాళ్ళ కార్లో అయితే అందరం కలిసి అయితే వెళ్తున్నామన్నమాట. సో వెళ్తూ వెళ్తూ మధ్యలో మాత్రం బాలనగర్ దగ్గర అయితే మిర్చీలు అయితే తీసుకున్నామండి. సో ఇంకా మనము ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు ఆకలి కాదనమాట. సో ఇంకా ఆల్రెడీ మేము తినేసి బయలుదేరాము, కానీ ఇంకా మధ్య మధ్యలో ఇంకా ఆకలి ఇస్తుంది కాబట్టి ఇక్కడ మిర్చీలు అయితే తీసుకొని తినుకుంటూ అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇంకా ఇది వచ్చేసి సమ్మర్ కదండి, అసలు జర్నీ చేస్తుంటే అసలు ఏమన్నా అసలు చెమటలు వస్తున్నాయా. ఆ తర్వాత ఇంకా ఇదే అండి, ఇది వచ్చేసి సల్కెలాపురం అనమాట. ఇది వచ్చేసి గణపూర్ సైడ్ అయితే ఉంటుందండి. ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అదే మహబూబ్ నగర్, వెంకిచెర్ల అట్లా ఉంటుంది కదండి. సో మాడిమాడ గణపూరు అక్కడ ఉంటుందన్నమాట. ఈ ఊరు వచ్చేసి మాది వచ్చేసి సల్కెలాపురం అండి. సో ఇంకా మేము ఇక్కడే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరు అనమాట. సో ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ మెయిన్ ఉంటుందండి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి టెంపుల్ అయితే లేకుండే ఇంతకుముందు, కాబట్టి ఇక్కడే టెంపుల్ అయితే పెట్టేశారనమాట. ఇది వచ్చేసి రంగనాయక స్వామి టెంపుల్ అండి. ఇందులో రంగనాథ స్వామి ఉన్నారు, అదేవిధంగా శివాలయం కూడా ఉందన్నమాట. ఇంకా ఆంజనేయ స్వామి కూడా ఉన్నారనమాట. సో కొత్తగా గుడి అయితే కట్టారండి. ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ సర్పంచ్. సో ఇంకా కాబట్టి మా బాబాయ్ ఫొటోస్ అవన్నీ అయితే ఇట్లా ఫ్లెక్సీ అయితే వేసేసి పెట్టేశారనమాట. సో అసలు చాలా బాగుందండి గుడి మాత్రం. మీకు గుడి లోపల అదంతా కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ధ్వజస్తంభాలు 2 పెట్టేసి ఇంకా మాకైతే కొంచెం లేట్ అయింది, అందుకే మేము వచ్చేసి సాటర్డే రోజు అయితే వచ్చామన్నమాట. సో ఇంక అక్కడ వాటర్ అవన్నీ పోసేసి ధ్వజస్తంభాలు బయటనే పెట్టేశారండి. సో ఇంకొద్దిగా లేట్ అయింది మాకు వచ్చేసరికి. ఆ తర్వాత ఇంక ఇక్కడికి వచ్చేసి గుళ్ళోకి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఇంకా మా పిల్లలు మాత్రం ఎక్కువ తిన్నారు కదా, వాళ్ళైతే బయటనే ఉన్నారండి. అందుకే ఇంకా మేము మాత్రమే వెళ్ళి లోపలికి దర్శనం అయితే చేసుకున్నాము. సో ఇంకా ఇక్కడ వచ్చేసి చాలా బాగుందండి టెంపుల్ మాత్రం, చాలా కూల్గా అసలు ఎంత బాగుందో. కాకుంటే ఇంకా సమ్మర్ కదా, ఎండ మాత్రం ఫుల్గా కొడుతుంది. కానీ ఇక్కడ చెట్టు పెట్టారు కదండి, అసలు చాలా బాగుందన్నమాట. నీడకి చల్లగా ఉంది టెంపుల్లో మాత్రం. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే బొడ్రాయి పండుగ చేస్తామని చెప్పేసి అన్నారు, కానీ అది లాస్ట్లో వచ్చేసి క్యాన్సిల్ అయిపోయిందనమాట. సో ఇంకొచ్చేసి ధ్వజస్తంభన ప్రతిష్టాపన అయితే జరుగుతుందండి. ఆ తర్వాత వచ్చేసి నాగప్రతిష్ఠన విగ్రహాలు పెట్టడం అవన్నీ అయితే చేశారనమాట. కొత్త గుడి కదా, చాలా బాగుందండి. సో ఇక్కడ వచ్చేసి శివుడు అయితే ఉన్నాడనమాట. సో స్టార్టింగ్లోనే శివాలయం అయితే ఉందండి. అసలు ఎంత బాగుంది చూడండి, అసలు దేవుణ్ణి అలా చూసుకుంటూ ఉండిపోయామన్నమాట. అసలు చాలా బాగుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంకా రంగనాయక స్వామి టెంపుల్ కూడా ఉందండి, చాలా బాగుందన్నమాట. సో ఇంకా మా ఊర్లో వచ్చేసి రంగనాయక స్వామి టెంపుల్ అయితే లేదు కాబట్టి కొత్తగా ఇక్కడే మెయిన్ సెంటర్ దగ్గర అయితే పెట్టేశారండి టెంపుల్ మాత్రం. ఇంకా అందరము మా పెద్దన్నయ్య చిన్నన్నయ్య మా అమ్మ అందరం అయితే దర్శించుకుంటున్నాం అనమాట. సో ఇంకా మా అక్క వాళ్ళు కూడా ఫస్టే వచ్చేసారనమాట. సో ఇంకా వాళ్ళది ఇదే ఊరు, అదేవిధంగా మా బావ వాళ్ళది కూడా ఒకటే ఊరు అనమాట. సో ఇంకా కాబట్టి ఇంకా మాది అదేవిధంగా మాదైతే ఇంకా మా దేవుని పాలెం అండి, మాది సపరేట్ ఉంటుంది. కానీ ఇంకా మేమందరం పుట్టి పెరిగింది ఇదే ఊరు కాబట్టి ఇంకా అక్క వాళ్ళది ఇదే, బావ వాళ్ళది ఇదే, అదేవిధంగా మా అందరిది కలిపి ఇదే ఊరు అనమాట. సో ఇంకా కాబట్టి మేమందరం అయితే ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ రంగనాయక స్వామి టెంపుల్ అయితే ఉంది, అంటే విగ్రహాలు ఒక సైడ్ వచ్చేసి శివాలయం, ఇంకొక సైడ్ వచ్చేసి రంగనాయక స్వామి విగ్రహాలను అయితే పెట్టారండి. సో ఈ విగ్రహాలు మాత్రం అసలు చాలా బాగున్నాయి చూడండి, అసలు ఎంత కలగా కనిపిస్తున్నాయో. చాలా మంచిగా డెకరేషన్ అయితే చేశారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఒక సైడ్లోకి అయితే పెట్టారనమాట. సో అసలు నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం అండి, చాలా మహిమ గల దేవుడు అనమాట. సో ఇంకా ఎవరెవరికి ఆంజనేయ స్వామి అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నాకు మాత్రం చాలా ఇష్టం.
సో ఇంకా ఇక్కడ మాత్రం మా పెద్దన్నయ్య ఇంకా దండం పెట్టేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాడు అనమాట. సో ఇంకా మేము ఫస్ట్ వచ్చేసి ఇక్కడ టెంపుల్కి వెళ్ళేసి ఆ తర్వాత ఇంటికి అయితే వెళ్తామండి. ఎందుకంటే మా ఇల్లు వచ్చేసి చాలా లోపలికి ఉంటుందన్నమాట, చాలా దూరం అండి. కాబట్టి ఏమైనా వెహికల్ కానీ ఉంటేనే మనం లోపలికి వెళ్ళగలుగుతాము, లేకపోతే ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి, చాలా దూరం అనమాట. సో ఇంకా తర్వాత ఇంకా మా బుడ్డది చూడండి ఎంత మంచిగా మొక్కుతుందో. ఇక్కడ వచ్చేసి వాళ్ళ మమ్మీ మొక్కుతుందని చెప్పేసి తను కూడా దర్శించుకుంటుందన్నమాట. సో ఇంకా ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. సో ఇంకా ఆ తర్వాత ఇంకా మీకైతే మేము ఇప్పుడైతే మా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. సో అదైతే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చాలా లోపలికి ఉంటుందండి. సో ఇంకా కాబట్టి నడుచుకుంటూ రాలేము, కాబట్టి ఇంకా వెహికల్లో అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి ఇక్కడ టెంట్ అవన్నీ అయితే ముందే మాట్లాడి అన్నయ్య వాళ్ళు వేసి పెట్టించారనమాట. ఎందుకంటే ఇంకా సమ్మర్ కదండి, బయట అస్సలు ఉండలేము. సో ఇదే అనమాట మేము పుట్టి పెరిగిన చిన్నప్పటి నుంచి మా ఊరండి, చాలా బాగుంటుంది. సో ఇంకా ఆ తర్వాత ఇంకా మేమైతే ఇంకా అక్కడికి వెళ్ళి ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని ఊడ్చేసి మొత్తం అయితే ఇంకా రైస్ అదంతా వండేసుకొని తినేసామన్నమాట. సో ఇంకా నైట్ సాయంత్రం పూట మళ్ళీ దర్శనానికి అయితే వచ్చామండి. వచ్చి ఇక్కడ వచ్చేసి ఆర్కెస్ట్రా లాగా అయితే పెట్టారనమాట. అసలు వీళ్ళు మాత్రం అన్ని దేవుడి సాంగ్సే పాడుతున్నారంటే అసలు చాలా బాగా పాడారనమాట. ఇక్కడే మేము ఒక 2 hours అట్లా అయితే కూర్చొని ఉండిపోయాము. ఆ తర్వాత ఇంటికి వచ్చేసి మళ్ళీ పడుకున్నాం అనమాట నైట్. సో ఇంకా సాటర్డే అట్లా గడిచిపోయింది. ఇది ఇంకా వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. ఈ వ్లాగ్లో అయితే 3 days అయితే షూట్ చేశాను, ఎందుకంటే కొంచెం అక్కడక్కడ క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇంకా సండే రోజు మార్నింగ్ అయితే లేచి ఇంకా మొత్తం ఊడ్చేసి, ఇక్కడ మెయిన్ వచ్చేసి పల్లెటూరులో మాత్రం పెండ కంపల్సరీగా అండి. సో ఇంకా వాకిట్లో పెండతో సామ్టీ అనేది చల్లేసేయాలన్నమాట. చల్లేసి ఆ తర్వాత ఇంకా మా చిన్నోదిని మాత్రం ముగ్గు పెడుతుంది. ఇంకా మేమందరం అయితే బ్రష్లు చేసుకొని ఇంకా టీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఇట్లా పెద్ద పొయ్యి అయితే తెచ్చుకున్నామండి. అంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడే గ్యాస్ అదంతా అయితే తెచ్చుకున్నాం అనమాట. సో ఇంకా ఇక్కడ పెద్ద స్టవ్ అయితే ఉందండి. ఆ స్టవ్ మీదనే మేము టీ కానీ వంటలు కానీ అవన్నీ చేసుకుంటాము. సో ఇంకా ఇక్కడ వచ్చేసి కట్టెలు లేవు కాబట్టి ఇంకా మేము స్టవ్ మీదనే అన్ని వంటలు అయితే చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీకైతే ఇల్లు అయితే చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. సో లైన్గా 3 rooms అయితే ఉంటాయండి. ఫస్ట్ రూమ్ స్టార్టింగ్లో చూపించాను, మధ్యలో బెడ్షీట్స్ వచ్చేసి సెకండ్ రూమ్ అనమాట. ఇంకా లోపల ఒక రూమ్ అయితే ఉంటుంది. మొత్తం వచ్చేసి 3 rooms అండి. లైన్గా 3 rooms అయితే ఉంటాయన్నమాట. సో ఇంకా చిన్నప్పుడు మేము ఇక్కడే ఉండేవాళ్ళము. ఇంకా నేను చిన్నగా ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చి ఇంకా ఇక్కడే హైదరాబాద్లో సెటిల్ అయ్యామన్నమాట. సో ఇంకా చాలా బాగుంటుందండి పల్లెటూరి వాతావరణం కానీ అక్కడ క్లైమేట్ చాలా బాగుంటుందన్నమాట. సో ఇంకా తనే అనమాట మా పెద్ద బావ. సో ఇంకా మా అక్క వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారండి. ఇంకా అందరం కలిసి హ్యాపీగా టీ పెట్టుకొని ఇంకా వీడియో షూట్ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసామన్నమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మా వదిన మాత్రం ఈ తిప్పుడు ముగ్గులతో కుస్తీ పడుతుంది. అయితే ఇంకా తనకి మాత్రం నచ్చినాయి అంట. సో ఇంకా సరే అని చెప్పేసి తను మాత్రం వేసుకుంటూ కూర్చుందండి. సో ఇంకా చిన్నగా ఉన్నప్పుడు మాత్రం మాకు ఇక్కడ చాలా మంచి మెమరీస్ అయితే ఉన్నాయండి. సో ఇంకా తను వచ్చేసి మా అక్క వాళ్ళ చిన్న కూతురు అనమాట. సో ఇంకా మేమైతే ఇప్పుడైతే టీ అయితే తాగుతున్నామండి. సో ఇక్కడ వచ్చేసి మేము చింత చెట్ల కింద వెళ్ళి చిన్నప్పుడు చాలాసేపు హ్యాపీగా ఆడుకునే వాళ్ళమండి. సో ఇంకా ఊరు వచ్చినప్పుడల్లా ఇదే గుర్తుకొస్తుందనమాట. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ అండి. ఇంకా ముగ్గు అదంతా పెట్టేసిన తర్వాత మళ్ళీ అందరం స్నానాలు చేసేసుకొని వంట మొత్తం అయితే కంప్లీట్ చేసామండి. కర్రీస్ వచ్చేసి ఇంకా టమాటా పచ్చడి, అదేవిధంగా ఆలు కర్రీ అయితే చేసామన్నమాట. ఎందుకంటే పిల్లలు కొంతమంది తినరు అని చెప్పేసి చేసి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. సో ఇంకా అందరం ఇట్లా రెడీ అయిపోయామన్నమాట. అసలు ఈ ఎండకి అసలు వెళ్ళబుద్దే కావట్లేదు. కానీ ఇంక అక్కడ ధ్వజస్తంభం అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఫోన్ చేశారనమాట. సో ఇంకా అన్నయ్య వాళ్ళైతే ఫస్టే వెళ్ళారు కాబట్టి ఇంకా మేము కూడా ఇప్పుడు అందరం కలిసి బయలుదేరుతున్నాము. అసలు చాలా బాగుంటుందండి వాతావరణం కానీ ఇక్కడ పల్లెటూరి క్లైమేట్ చాలా నచ్చుతుందన్నమాట. సో ఇంకా అందరం కలిసి ఇట్లా వెళ్తున్నామండి. ఇంకా నేనైతే వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఇంకా మా అక్క కూతురుని అయితే వీడియో తీయమని చెప్పాను, ఎందుకంటే ఇంకెప్పుడు నేనే ఉంటాను కదండి. సో ఇంకా మీకు అందరికీ సరిగ్గా కనపడాను కాబట్టి ఇప్పుడు తనని తీయమని చెప్తే తీస్తుంది. ఇంకా మా మమ్మీ చూడండి అసలు వీడియోకి ఎట్లా అడ్డం వస్తుందో, ముందరికి వెళ్ళవే అని చెప్పేసి అంటుంటే కూడా వినట్లేదనమాట. ఇంకా అందరం ఇట్లా నడుచుకుంటూ ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఇంకా కరెక్ట్ టైంకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభం అయితే ప్రతిష్ఠిస్తున్నారు. సో ఇంకా 2 స్తంభాలు అయితే పెడుతున్నారండి. ఇట్లా జేసీబీ వచ్చేసి ఇట్లా అయితే పెడుతుందనమాట. అసలు ఎంతమంది వచ్చారు చూడండి, చాలామంది అయితే వచ్చారనమాట.
చాలా బాగుంది. కాకుంటే ఇంకా బొడ్రాయి పండుగ కూడా చేసింటే హ్యాపీగా అనిపిస్తుండే. కాకుంటే బొడ్రాయి పండుగ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ధ్వజస్తంభం ఒకటైతే చేస్తున్నారనమాట. చాలా చాలా బాగుందండి. అసలు అట్లా చూసుకుంటూ కొద్దిసేపు ఇక్కడ ఒక షాప్ అయితే ఉంటుంది. అక్కడైతే చెట్టు ఉందండి. సో ఆ చెట్టు కింద మేమైతే ఉండి ఇక్కడ దూరం నుంచి మీకైతే మంచిగా అయితే చూపిస్తున్నాను అనమాట. సో ఇంకా దగ్గరికి వెళ్తే అసలు కరెక్ట్ కనపడదు కాబట్టి దూరం నుంచి అయితే చూపిస్తున్నానండి. సో ఇంకా ఇట్లా ఈరోజు మాత్రం సండే కదండి. ఈరోజు మాత్రం ధ్వజస్తంభన ప్రతిష్టాపన మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అందరూ కడపలు అయితే కడగాలి కాబట్టి ఇంకా మేమైతే రాగి చెంబులు అయితే తీసుకున్నామన్నమాట. సో రాగి చెంబుల్లో వాటర్ తీసుకొని వచ్చి ఇక్కడ ధ్వజస్తంభానికి పోయాలి. ఆ తర్వాత కడపలు అయితే కడగాలన్నమాట. సో ఇంకా చాలా టైం అయితే మాకు ఇక్కడే పట్టిందండి. దాదాపు మధ్యాహ్నం టైం మొత్తం అక్కడే ఉన్నామన్నమాట. తర్వాత వచ్చేసి కొద్దిసేపు ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అక్కడ కొద్దిసేపు ఉండేసి ఆ తర్వాత మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇంకా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మాత్రం ఒకటైతే పెట్టేస్తున్నారు. ఆ తర్వాత ఇంకొకటైతే పెట్టేస్తారండి. ఇంకా చాలా టైం అయితే పడుతుంది కదా. సో ఇంకా తర్వాత మేము ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా కడపలు అయితే కడుగుతున్నామండి. ఇంటికి వచ్చేసి ఇంకా మళ్ళీ అందరం అయితే తినేసాము. ఫుల్ ఆకలేసింది. తర్వాత ఇప్పుడు కడపలకు మాత్రం పసుపు పెట్టేసి ఆ తర్వాత కుంకుమ బొట్లు అవి అయితే పెట్టేసేయాలన్నమాట. సో ఇంకా ఫస్ట్ వచ్చేసి మా అక్క పెద్దది కాబట్టి మా అక్క అయితే పెట్టేస్తుంది. సో ఇంకా మా అక్క ఫస్ట్ మెయిన్ కడపకు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకా నేనైతే పెట్టాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ పెద్దలో నుంచి చిన్నలో అట్లా వరుసలో రావాలి కదా. అందుకే ఫస్ట్ మా అక్క అయితే పెట్టేసింది అనమాట. సో ఇంకా అందరం అయితే ఇక్కడ టెంట్ ఉంది కాబట్టి సరిపోయిందండి. లేకపోతే అసలు ఈ ఎండకి మాత్రం అసలు తట్టుకోలేము. కానీ ఇవి వచ్చేసి ఒకప్పటి పాత ఇండ్లు అండి. సో పాతకాలం నాటి ఇండ్లు అంటే విండోస్ కూడా లేవన్నమాట. సో కాబట్టి ఇంట్లో కూడా మేము ఉండలేకపోతున్నామండి. ఇంట్లో కూడా చాలా ఉబ్బరం వేస్తుంది. సో ఇంకా అందుకే మేము బయట ఈ టెంట్ కిందనే ఉన్నామన్నమాట. మార్నింగ్ టైంలో మాత్రం కొంచెం చెట్టు నీడ అనేది వస్తుంది. కానీ ఇంకా మధ్యాహ్నం టైంలో అస్సలు లేదండి చెట్టు నీడ. కాబట్టి ఇంకా ఈ టెంట్ కిందనే ఉండిపోయామన్నమాట. సో ఇంకా ఆ తర్వాత చూడండి ఈవినింగ్ టైంలో మాత్రం ఇట్లా కడపలకు పుదించుకుంటూ ఉన్నామన్నమాట. ఆ తర్వాత ఇంకా టీ పెట్టేసుకొని తాగేసామండి. సో ఇది వచ్చేసి ఇంకా సండే రోజు వ్లాగ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మండే రోజు మాత్రం మార్నింగే ఇంకా మేమందరం అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టీ అంతా తాగేసామన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకా మా అన్నయ్య వాళ్ళైతే ఇంకా గణపూర్ వెళ్ళి నాన్ వెజ్ అయితే తీసుకొచ్చారండి. సో ఇంకా మాడిమాటలో మాత్రం లేదనమాట. అందుకే గణపూర్ వెళ్ళి తీసుకొచ్చారనమాట. సో ఇంకా తర్వాత మటన్, అదేవిధంగా బోటి, నెక్స్ట్ వచ్చేసి తలకాయ కూర ఇవి మొత్తం అయితే తీసుకొచ్చారు. సో ఇంకా అవన్నీ కలిపి ఇంకా మాకు వంట చేసేవరకే అసలు మేము తడిసిపోయాం అనుకోవాలన్నమాట. సో ఇంకా చూడండి మండే రోజు అండి అసలు ఇంకా స్నానాలు చేయలేదు. ఫస్టే వంట చేసిన తర్వాత చేద్దామని. నా ముఖం చూడండి ఎట్లా మాడిపోయిందో. సో ఇంకా మస్తు ఎండ కొడుతుంది. అందుకే అసలు తట్టుకోలేకపోతున్నాం అనమాట. కానీ తప్పదు. ఈ ఎండలో వంట చేయాలంటే అస్సలు కుదరదు అనమాట. సో ఇంకా మటన్ అవన్నీ అయితే చేసుకున్నామండి. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మేము మాత్రం ఫుల్గా ఎంజాయ్ అయితే చేసామండి. 3 days ఉన్నాము. 3 days ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఫస్ట్ టైం ఎవరైతే కొత్తగా మా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సో ఇంకా ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నానండి. సో ఇంకా ఈ ఎండవేడికి అసలు ఆ కర్రీ కలుపుకుంటూ ఆ మటను ఈ వంటలు చేసేవరకు అసలు మాకు తల ప్రాణం తోక్కొచ్చింది అంటారు కదా, అట్లా అయిపోయిందనమాట. మా సిచ్యువేషన్ అట్లా ఉందండి. ఏం చేస్తాను చెప్పండి. సో ఇంకా ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.